నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పచ్చని చెట్లు, పరవళ్ళు తొక్కే గోదావరి, నీలి ఆకాశం కింద పరుచుకున్నట్లుండే కొబ్బరి తోటలు. ఇదే కోనసీమ. ప్రకృతి మాత ముద్దుబిడ్డ, తెలుగు నేలకే తలమానికం. కవులకు స్ఫూర్తిని, రైతులకు జీవనాధారాన్ని ఇచ్చే ఈ నేల ఇప్పుడు కన్నీరు పెడుతోంది. దశాబ్దాలుగా అన్నం పెడుతున్న కొబ్బరి చెట్టే ఇప్పుడు ఉప్పు నీటి ధాటికి తల వంచి ప్రాణం విడుస్తోంది. రైతన్న కళ్ళల్లో ఆనందం స్థాలలో ఆవేదన గూడు కట్టుకుంది. ఈరోజు మనం ఆ కోనసీమ గుండె చప్పుడును విందాం. దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న ఒక సమస్య శంకరగుప్తం డ్రైన్. ఈ సమస్య ఇప్పుడు ఉగ్ర రూపం దాల్చి లక్షలాది కొబ్బరి చెట్లను బలి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఆయన పర్యటన ఏం మార్పు తీసుకురాబోతోంది? ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయి? ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది? మెయిన్గా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు వెతికే ప్రయత్నమే ఈనాటి మన స్పెషల్ స్టోరీ. అసలు ఏంటి ఈ శంకరగుప్తం డ్రైన్ సమస్య? ఎందుకు ఇది కోనసీమ కొబ్బరి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది? దీని మూలాలు ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. శంకరగుప్తం డ్రైన్ మలికిపురం మండలం చింతలమూరులో ప్రారంభమై సుమారు 23 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరిలో కలుస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని పొలాలకు, మురుగునీటి పారుదలకు ఒకప్పుడు జీవనాడిగా ఉండేది. కానీ కాలక్రమేణా ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం, సముద్రపు నీరు వెనక్కి తన్నడం వంటి కారణాలతో ఈ డ్రైన్ తన స్వరూపాన్ని కోల్పోయింది. సముద్రపు నీరు డ్రైన్ ద్వారా వెనక్కి ప్రవహించి భూగర్భ జలాల్లో కలవడం వల్ల భూమిలో లవణాల శాతం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల 50 ఏళ్లకు పైగా వయసున్న సుమారు 2 లక్షల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయని ఒక అంచనా. ఇది కేవలం పంట నష్టం కాదు, ఒక తరం జీవనాధారం కళ్ళ ముందే కనుమరుగైపోవడం. తాతల కాలం నుంచి ఈ కొబ్బరి తోటలే జీవనాధారమని కన్న బిడ్డల్లా చూసుకునే చెట్లు ఇలా మోడుబారిపోతుంటే తట్టుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదం వల్ల జరిగిన విపత్తు అని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. డ్రైన్లను సరిగ్గా నిర్వహించకపోవడం, ఆక్రమణలను తొలగించకపోవడం ప్రధాన కారణాలుగా వారు పేర్కొంటున్నారు. గతంలో నీటిపారుదల నిపుణుడు బీసీ రోసయ్య ఇచ్చినటువంటి నివేదికలో ఈ సమస్య తీవ్రతను, చేపట్టాల్సిన చర్యలను స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఆ నివేదిక దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది, అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఏర్పడింది. రైతుల ఆర్తనాదాలు ఎట్టకేలకు ప్రభుత్వం చెవిన పడ్డాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కేసనపల్లికి చేరుకున్నారు. ఆయన పర్యటన హడావుడిగా సాగలేదు, నేరుగా రైతుల మధ్యకు వెళ్లారు. ఎండిపోయిన చెట్లను స్వయంగా పరిశీలించారు. రైతులు చెప్పే ప్రతి మాటను ఓపికగా విన్నారు పవన్. తను కేవలం ఓట్లు అడగడానికి, హామీలు ఇచ్చి వెళ్ళడానికి రాలేదని, ప్రజల కష్టం చూడ్డానికే వచ్చానని, ప్రజల గొంతుకవుతానని భరోసా ఇవ్వడానికి వచ్చానన్నారు పవన్. ఎదిగిన చెట్టు తల లేకుండా కనిపిస్తుంటే ఎదిగిన బిడ్డ చనిపోయినంత బాధ అనిపిస్తోందన్నారు. ఇది కేవలం ప్రజల సమస్య కాదని, మనందరి సమస్య అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు
రైతుల్లో కొత్త ఆశను చిగురింపజేశాయి. పవన్ కళ్యాణ్ కేవలం తాత్కాలిక ఉపశమనం గురించి మాట్లాడలేదు, సమస్య మూలాలను ప్రస్తావించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సున్నితంగానే ప్రశ్నించారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోసయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టారని, డ్రైన్ ఆక్రమణలపై ఎందుకు దృష్టి సారించలేదని అధికారులను నిలదీశారు. తనకు పూర్తిస్థాయి నివేదిక కావాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుందామని స్పష్టం చేశారు. ఏమండి, ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని మభ్యపెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి, అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా, మీరు ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. ఈరోజు నేను మీకు ఒకే మాట చెప్పడానికి వచ్చాను, మీకు అండగా ఉన్నానని చెప్పడానికి వచ్చాను. ఒక 45 రోజులు పండుగ పోయింది, వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి సాధ్య అసాధ్యాలు మీతో అన్ని తెలియజేసి, ఏది ముందు ఇమీడియట్ మెషర్స్ ఏమిస్తే రిలీఫ్ ఉంటుంది మీకు, అలాగే కోకోనట్ బోర్డు కానీ వీటన్నిటి మీద ఒక స్టిపులేటెడ్ టైం లైన్లో ఒక నిర్ణీతమైన సమయంలో నేను మీకు ఏమేం చేస్తామని ఒక ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను 41 పండుగ తర్వాత. అంటే 45 రోజుల్లో సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి సంక్రాంతి తర్వాత ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. డ్రైన్లో ఆధునీకరణ, కొబ్బరి బోర్డు ఏర్పాటు వంటి అంశాలను కేబినెట్లో చర్చిస్తానని భరోసా ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ సరదాగా చేసిన ఒక వ్యాఖ్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. రైతులను ఓదార్చే క్రమంలో పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడి పచ్చని కొబ్బరి చెట్లను చూసి అందరి దిష్టి తగిలినట్లుందని ఆయన సరదాగా అన్నారు. ఈ వ్యాఖ్యను కొందరు తెలంగాణ నాయకులు తమను ఉద్దేశించి అన్నారని అపార్థం చేసుకున్నారు. 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వము అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ వివాదంపై జనసేన పార్టీ వెంటనే స్పందించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సహృద్భావంతో ఉన్నారని, పవన్ కళ్యాణ్ సరదాగా చేసిన వ్యాఖ్యను వక్రీకరించొద్దని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల సమస్యలను పక్కదారి పట్టించకూడదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. రాజకీయ వివాదాలు పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపైనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 2వ వారంలో మరోసారి అధికారులతో రైతులతో సమావేశం కానున్నారు. రోసయ్య కమిటీ నివేదిక ఆధారంగా ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి కేబినెట్ ఆమోదంతో పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్తోంది. కోనసీమ కొబ్బరి రైతు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాడు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో నాయకులు హామీలు ఇచ్చారు, కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, ఒక కొత్త నాయకుడు ఇచ్చినటువంటి భరోసాతో వారిలో మళ్ళీ ఆశ చిగురించింది. ఈ ఆశ నిజమవుతుందా? శంకరగుప్తం డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి కోనసీమ మళ్ళీ పచ్చని చిరునవ్వుతో కలకల్లాడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.
కోనసీమ మళ్ళీ పచ్చటి శోభను సంతరించుకోబోతోందా? పవన్ పర్యటన నేపథ్యంలో కూడా అక్కడి ప్రజల్లో ముఖ్యంగా కొబ్బరి తోట రైతుల్లో ఆశలు చిగురించాయి. మరి అక్కడే రైతులు ఏమంటున్నారు? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, శంకర్ గుప్తం సమస్య పరిష్కారంపై ప్రజల్లో భరోసా వచ్చిందనుకోవచ్చా పవన్ పర్యటనతో? చందు, ఖచ్చితంగా రైతులకి నేనైతే భరోసాగా ఉంటానని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాటి పర్యటనలో హామీ ఇచ్చారు. అయితే కనీసం వారి సమస్య ఏంటి, ఈ శంకర్ గుప్తం రైన్ ముంపు ఏంటి అనేది స్వయంగా తెలుసుకునేందుకు వారి విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ ఇక్కడ కేశంపేటలో పర్యటించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో శంకర్ గుప్తం రైన్ కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలించారు. అయితే రైతులతో మాట్లాడినప్పుడైతే పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా చర్చ జరిపిన పరిస్థితి ఉంది. అయితే ఆయన చాలా లోతులకు వెళ్ళి కూడా దీని మీద అధ్యయనం చేశారు. కేవలం శంకర్ గుప్తం డ్రైన్ వల్ల ఈ ఎక్కడైతే కేశంపల్లితో పాటు గోడపల్లితో పాటు మరొక 11 గ్రామాలు, పూర్తి గ్రామాల్లో ఉప్పు నీరు చేరడం, ఇలా కొబ్బరి తోటలో మోడి బారిపోవటం, అట్లాగే వరి పొలాలు కూడా నష్టపోవటం, ఈ సమస్య మీద అసలు డ్రైనేజీ వ్యవస్థ శంకర్ గుప్తం డ్రైన్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలుస్తుంది, అసలు దీని మీద ఆక్రమణలు ఏంటి, కేవలం దీనివల్లేనా ఈ చెట్లు చనిపోయినాయా, లేకపోతే మరొక కారణం ఉందా అని చెప్పి రైతుల్ని గుచ్చుగుచ్చి చాలా నిశ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు ఈ డ్రైన్ మీద ఉన్న ఆక్రమణల దృష్టిని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఆక్వా చెరువుల వల్ల ఉప్పు నీరు చేరుకుని ఉప్పు నీరు వల్ల పొలాల్లోకి కలుషితమైన నీరు వస్తుందని కూడా మరొక కొంతమంది రైతులు చెప్పిన పరిస్థితి. అలాగే ఏదైతే వైనతయ్య నది నుంచి ఉప్పు ఏదైతే ఆటుపోట్లకి ఈ డ్రైన్ ద్వారా ఉప్పు నీరు వచ్చి చేరుతుంది, మళ్ళీ పార్ట్ టైంలో వెళ్ళిపోతుంది, పోర్ట్ టైంలో వస్తుంది. పోర్ట్ టైంలో దాదాపుగా 4 అడుగులు మేర నీటి మట్టం పెరగడంతో అప్పుడే కొబ్బరి తోటలోకి అలాగే ఇళ్ల కాలనీలోకి ఈ ఉప్పు నీరు చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి ఒక కారణం ప్రకృతి పరంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇది అంతర్వేది దగ్గర నుంచి ఒక డ్రైన్ వచ్చి ఈ శంకర్ గుప్తం డ్రైన్ లో కలుస్తుంది. అలాగే శంకర్ గుప్తం నుంచి ఇటు కరవాక 23 కిలోమీటర్లు ప్రవహించేటప్పుడు మరొక పాయ శంకర్ గుప్తం వెనక వైపు మళ్ళీ సముద్రంలో కలవడానికి పూర్వం అవకాశం ఉంది. అయితే పూర్తిగా అక్కడ స్ట్రైట్ కట్ మూసుకుపోయింది, అంటే ఇసుక మెట్టలతోటి మూసుకుపోవడంతో ఒకటే మార్గం అయింది. అలాగే అంతర్వేది వైపు వెళ్లే డ్రైన్ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. దీంతో ఈ డ్రైన్ లో శంకర్ గుప్తం డ్రైన్ లో నీటి మట్టం ఎలా పెరుగుతుంది, దీనివల్ల పరిస్థితులు ఏంటనేది పవన్ కళ్యాణ్ ఆరా తీసి రైతులతో మాట్లాడినప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పదే ఏదైతే ఇరిగేషన్ నిపుణుడు రాసయ్య ఉన్నారో, రాసయ్య ఇచ్చిన నివేదిక ఏంటి, నివేదికలో ఉన్న అంశాలు ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే కోనసీమ ప్రాంతంలో ఈ శంకర్ గుప్తం డ్రైన్ దీనివల్లే ఈ పంటలు నష్టపోతున్నాయా, మరింకా డ్రైన్లు పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది అనేది కూడా ఆయన ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కోనసీమ ప్రాంతంలో ఏదైతే ఖరీఫ్ సార్వ పంట అంటారు, అంటే వర్షాకాలంలో పండే పంట, ఈ సార్వ సీజన్ లో దాదాపుగా చాలా చోట్ల ఈ ముప్పుటేర్లు ఉన్న స్ట్రైట్ కట్లు ఉన్న చోట వరి పొలాలు ముంపుకు గురవడం, భారీగా రైతులు నష్టం జరగడం, అన్ని అంశాలు కూడా చర్చకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడిన మాట కేవలం శంకర్ గుప్తం డ్రైన్ ని బాగు చేస్తే ఇక్కడ రైతుల సమస్య తీరదు, దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం, కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాల్సి ఉంది, దీని మీద పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు తనకి 45 రోజులు సమయం కావాలి. ఈ అధ్యయనం తర్వాత మళ్ళీ కేశంపల్లి వచ్చి ఎలాంటి పరిష్కారం చూపించదలుచుకున్నామో చెప్తానని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా రైతులందరూ కలిపి ఒక కమిటీగా ఏర్పడి తనతో భేటీ కావడానికి వారు అధ్యయనం చేసిన విషయాలన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇప్పుడు కొంతమంది రైతులు ఇక్కడ ఏదైతే శంకర్ గుప్తం దగ్గర దాదాపు 2000 ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు ఈ ఉప్పు నీటి దీనివల్ల ముంపుకు గురవుతున్నాయో ఇలా గురి కాకుండా ఒక కరకట్టని అంటే ఏటికొట్టుని నిర్మించాలి, దీనికి 20 కోట్లు మంజూరు చేయాలని చెప్పి కూడా ఒక సూచన చేశారు. అయితే అది కూడా సరైన పరిష్కారం కాదని చెప్పి మరి కొంతమంది అధికారులు, ఇరిగేషన్ నిపుణులు,
అలాగే కొంతమంది రైతులు కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఇక్కడ జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి, ఇక భవిష్యత్తులో ఈ నష్టం జరగకుండా ఉంటే ఏం చేయాలన్న దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా రైతులతో చర్చించిన తర్వాత ఆయన 45 రోజులు టైం తీసుకున్నారు. పండగ తర్వాత ఒకసారి మళ్ళీ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ డిసెంబర్ 2వ వారంలో ఇక్కడ రైతు కమిటీ మొత్తం అధ్యయనం చేసి వస్తే వారితో అధికారులతో కలిపి చర్చించి ఒక నిర్ణయానికి, ఒక కార్యాచరణకి రావచ్చని చెప్పారు. అయితే కోనసీమ ప్రాంతంలో ఈ విధంగా ఉన్న ఉప్పుటేరు డ్రైన్ల వల్ల పంట నష్టం ఏదైతే జరుగుతుందో దాన్ని పరిష్కరించాలంటే దాదాపుగా 33,500 కోట్ల పైగా ఖర్చు అవుతుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నప్పుడైతే మొత్తం రైతులకు అందరికీ మేలు జరుగుతుంది. దాదాపుగా ఈ శంకరగుప్తం డ్రైన్ ముంపు వల్ల 2 లక్షలకు పైగా చెట్లు దెబ్బతిన్న నేపథ్యంలో, అలాగే 6 ఎకరాల్లో వరిసేను దెబ్బతిన్న పరిస్థితిలో ఈ రైతులను కూడా ఎలాగ ఆదుకోవాలనేది కూడా ఒక కార్యాచరణ చేసిన తర్వాత మాట్లాడతానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఉంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద శంకరగుప్తం డ్రైన్ సమస్యకి సంబంధించి కూడా పవన్ పర్యటన నేపథ్యంలో అక్కడ రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆశ చిగురించింది, మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని. ప్రస్తుతం మనతో పాటు అక్కడి రైతు ఉన్నారు, ప్రస్తుతం కోనసీమ నుంచి రంగబాబు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రంగబాబు గారు నమస్కారం. నమస్కారం. పవన్ పర్యటన నేపథ్యంలో మీరు ఏం మాట్లాడతారంటే, ఇన్ని లక్షల కొబ్బరి చెట్లను బలి తీసుకుని ఈ ప్రాంత స్వరూపాన్ని నాశనం చేస్తున్న సమస్యపై డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు కదా, మీకు నేను న్యాయం చేస్తానని, మీరేం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు రావడంతో రైతులందరికీ కొంత ఊరట కలిగిందండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తారని ఒక నమ్మకం ఉంది ప్రజల్లోని. కాకపోతే అక్కడ వచ్చిన రైతులందరూ అందరినీ అడిగారు. అడిగితే ఆయన అందరూ తలో మాట చెప్పారు. ఒకళ్ళేమో ఆక్యుపేషన్ అని, ఒకళ్ళు డ్రిచ్చింగ్ చేయకపోవటం వల్లని, ఇలా రకరకాల చేసే వాళ్ళని అని చెప్పారు. ఇది అంతా రైతులు తనకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు చెప్తారు. కానీ ప్రభుత్వం దీని మీద ఏం చేయాలంటే టెక్నికల్గా ఒక సర్వే చేసి ఎక్కడైతే శంకరగుప్తం డ్రైన్ ఉందో సుమారుగా 26 కిలోమీటర్లు ఉంటుంది. 26 కిలోమీటర్లోనే ఎక్కడ డ్రెడ్జింగ్ చేయాలి, ఇంకా ఎక్కడ లోతు తవ్వాలి, ఎక్కడ ఇసుక మేటలు వేసి అన్ని పరిశీలన చేసి దీన్ని ఒక సిస్టమేటిక్గా, ఒక సైంటిఫిక్గా చేసి దానికి ఏటుగట్టు కాకుండా కాంక్రీట్ వాల్ ఏదైతే 23 కిలోమీటర్లు ఉందో కరవాకు దగ్గర కలుస్తుందో అక్కడి వరకు కూడా కాంక్రీట్ వాల్ వేసి అవసరమైతే ఆ కరవాకు దగ్గర ఒక ఆనకట్ట లాంటిది కడితే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఇది అంతా చేయాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే దీన్ని చేయటం అంటే కొంచెం కష్టమైన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీన్ని ఖచ్చితంగా ఇది ఒక అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని డిసెంబర్ 2వ వారంలో కూడా రైతులతో మళ్ళీ నేను మాట్లాడతాను, చర్చిస్తానన్నారు కదా, పూర్తి డేటాతో రావాలని అంటున్నారు. ఆ రోజు మనం చూసాం రైతులతో మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది మా దగ్గర కంటే కూడా డేటా మీ దగ్గర చాలా క్లియర్గా ఉంది, మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తాం అన్నారు. పవన్ కూడా చెప్పారు కేంద్ర పెద్దలతో కూడా ఈ విషయం గురించి చర్చిస్తానని. సో మరి మీరు ఏ విధంగా రెడీ అవుతున్నారు? డిసెంబర్ 2వ వారంలో మళ్ళీ కలుద్దాం, మాట్లాడదాం అన్నారు కదా. అంటే ఈ లోపుగా రైతులందరితో ఒక కమిటీ వేస్తున్నారండి. అక్కడ ఆ కమిటీ వేసి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న పరిజ్ఞానంలో వాళ్ళు అందరూ ఆయనకి రిపోర్ట్ సమర్పిస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే రైతుల నుంచి కాకుండా కలెక్టర్ గారి సమక్షంలో ఒక కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ అని వేసి దాన్ని వాళ్ళు చెప్పాలి తప్ప రైతులు ఉన్న పరిజ్ఞానం ఎక్కడ సరిపోద్దండి. గవర్నమెంట్ సైడ్ నుంచే ఇది యాక్షన్ తీసుకోవాలి. గత 2000 సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది. గత ప్రభుత్వం వారు అంతా బటన్ నొక్కి కార్యక్రమంలో బిజీలో ఉండిపోయి రైతులను అందరినీ వదిలేసి, దేశానికి వెన్నుముకైనటువంటి రైతన్నను వదిలేసి మరి బటన్ నొక్కి కార్యక్రమం ఆ రోజే వాళ్ళు చర్య తీసుకున్నట్లయితే ఇది ఇంత తీవ్రమైన నష్టం కలిగేది కాదు. ఎందుకంటే ఇప్పుడు 12 గ్రామాల్లో రైతులందరూ ఒడి మీద పడిపోయారు. ఇప్పుడు ఇది ఆ రోజు సీరియస్నెస్ లేకపోవడం వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొత్తం సముద్రం, ఊళ్ళన్నీ సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక టెక్నికల్ అడ్వైజర్ కమిటీ లాంటిది ఒకటి వేసి ఆ డ్రైన్ ఏం చేయాలనేది వాళ్ళే నిర్ణయించాలి తప్ప రైతులు రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచే ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలండి వాళ్ళు.
రైట్ రంగబాబు గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందుబాటులోకి వచ్చినందుకు. సో చూసాం కదా, దశాబ్దాలుగా రైతులకు అన్నం పెడుతున్న కొబ్బరి చెట్లు వెలవెలపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో అక్కడి రైతులు కొంత హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కోనసీమ కొబ్బరి రైతుల్ని ఆ సమస్య కూలంకషంగా పరిశీలించి పరిష్కరిస్తారేమో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో రేపు కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.